మిత్రులారికి జై శ్రీరామ్. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెనుగొండ పట్టణంలో శ్రీనివాస్ అనే వ్యక్తి శివమాలను దానం చేశాడు. అతను ఆటో నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటా ఉన్నాడు. ఇటీవల పెనుగొండ పట్టణం లోపల దర్గా సర్కిల్లో తను ప్యాసింజర్ ఎక్కించుకుని వచ్చి ఆటో అక్కడ ఆపి వారిని దించుతుండటంతో కూడా అటు వెనకాల వచ్చినటువంటి దాదు అనే వ్యక్తి సంబంధించిన కారు అక్కడ ఆగి ఉంది. అతను కారులో నుంచి కూడా ఆరం కొడుతూ ఈ శివమాల ధారించినటువంటి ఆ శ్రీనివాస్ అనే వ్యక్తిని కూడా అక్కడి నుంచే బెదిరిస్తూ ఆటో తీయమని చెప్పేసి అతను గద్ద ఇస్తా ఉన్నాడు అక్కడి నుంచే. అయినప్పటికీ కూడా శివస్వామి ఓపికతోటి కూడా స్వామి ఆగండి, వాళ్ళు దిగుతూ ఉన్నారు కదా, వాళ్ళు దిగాక తీస్తా అని చెప్పేసి అతను ఒక మాట చెప్పడంతో కూడా ఇక అతను కోపం పట్టలేక నాకే అడ్డు చెప్తావా, ఆటో తీయమంటే తీయవా అని చెప్పేసి శివమాల ధారణ చేసిన కనీసం ఆ శివమాల ధారించినటువంటి ఆ శ్రీనివాసన వ్యక్తి పైన ఆ యొక్క దర్గా సర్కిల్లో ఇష్టానుసారంగా కాలుతో తన్నుతూ నోటికొచ్చిన బూతులు మాట్లాడుతూ విరుచుకుబడి బీభత్సం సృష్టించాడు. ఎంతమంది కూడా ఆపినప్పటికీ కూడా తను ఆరకున్నటువంటి అహంకార పూర్తి దాడి చేశాడు ఈ యొక్క దాదు అనే వ్యక్తి. అరే ఎందుక వీనికి ఇంత బలుపు, ఇంత అహంకారం ఎందుకు వీనికి అని చెప్పేసి తర్వాత ఆలోచిస్తే ఇతను ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ మంత్రి సవిత గారి ముఖ్య అనుచరుడంట ఈ యొక్క దాదు అనే వ్యక్తి. పట్టణంలో శివస్వామి పైన దాడి చేసిన విషయాన్ని తెలుసుకున్నటువంటి శివస్వాములు అదేవిధంగా హిందూ సంఘాల వ్యక్తులు కూడా పెద్ద ఎత్తున చేసుకొని ఈ దాదు అనే వ్యక్తిని అరెస్ట్ చేయని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. అదేవిధంగా దాదు కూడా తన యొక్క వర్గం ఏదైతే మతం ఉందో వాళ్ళందరూ కూడా ఫోన్ చేపిస్తే ముస్లిం అందరూ కూడా అక్కడ పిలిపించుకోవడం జరిగింది. ఆ తర్వాత అదొక ఘర్షణ పూరిత వాతావరణం అక్కడ స్టార్ట్ అయింది, మొదలైంది. ఏదేమైనప్పుడు కూడా మరి శివస్వాములు కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు అక్కడ పట్టుబట్టి కూర్చుని, ఎందుకంటే అన్యాయంగా అక్రమంగా ఒక శివమాల ధారించినటువంటి వ్యక్తి పైన ఇంత దుర్మార్గంగా దాడించినటువంటి ఈ అహంకార పూర్తినటువంటి వ్యక్తి దాదు ఎవరైతే ఉన్నారో ఈ గుండా లాగా ప్రవర్తించిన యొక్క వ్యక్తి పైన ఖచ్చితంగా కఠినమైన కేసులు పెట్టి అతన్ని జైలుకు పంపాలని చెప్పేసి వాళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇలాంటి దుర్మార్గులను వాస్తవంగా చెప్పాలంటే బట్టలు ఉడబీకి రోడ్ల మీద కొట్టుకుంటూ తీసుకెళ్తే కానీ వీళ్ళకి సిగ్గురాదు. అలా చేసిన క్రమం లోపల ఇంకొకసారి ఎక్కడికి వచ్చని కాళగరేసి దాదు అని ఇంకో ముఖ్య అనుచరని ఈ రౌడీజం గుండెజం చేయకుండా కొంత సిగ్గుతోనన్నా ఇంట్లో పండుకుంటారు. లేకపోతే విచ్చలవిడిగా నేను మంత్రి అని చెప్పేసి ఇంకోటి అని చెప్పేసి ఇలా దాడులు చేసుకుంటూ పోతే వ్యవస్థలో శాంతి భద్రతల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచిస్తున్నారు. ఈ ముఖ్య అనుచరులు అని చెప్పుకునేటువంటి ఈ మూర్ఖులు ప్రతి ఒక్కరు చిల్లరగాలు చేసే పనే ఇది. మంత్రి పేరు ఇంకెవరు రాజకీయ నాయకుల పేరు చెప్పుకోవడము, ఇష్టానుసారంగా భూములు కబ్జాలు పెట్టడము, పైరవీలు చేసుకొని బతికేయడము, లేకపోతే ఇంకా ఎవరన్నా వాళ్ళకి రాజకీయ నాయకులు చెప్తే వెళ్ళి అక్కడ దాడులు చేసి రావడం, నన్ను తీసుకెళ్ళి తాగడం, తిరగడం, చిల్లర చేసలు చేయడం, వీళ్ళంతా అనుచరులు చేసేటువంటి చాలా వరకు కొంతమంది, అందరం చెప్పుకోగానే కొంతమంది చేసేట పని ఇది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో బోరుగడ్డ అనే ఒక వ్యక్తి మరి ప్రభుత్వం కానీ మా మంత్రులు రాజకీయ నాయకులు నా వెంటరు అని చెప్పి ఇష్టానుసారంగా ఏ ఒక్క లీడర్ని వదలకుండా ప్రతిపక్షంలో నోటికొచ్చినటువంటి నోటితో పలకరాని బూతులు వాడుతూ వారి కుటుంబ సభ్యులను వదిలిపెట్టకుండా నీచాతి నీచంగా దుర్భాషటువంటి బోరుగడ్డ పరిస్థితి ఈరోజు ఏమైంది ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ తిప్పి కొట్టుకుంటూ ఈరోజు స్టేషన్ నుంచి బయటకు వెళ్ళకుండా అన్ని తిప్పుతా ఉన్నారు. పరిస్థితి ఏంటంటే మిత్రులారా, మనము ఏదైతే అహంకారంగా మన మంత్రినో ప్రభుత్వం చూసుకొని చెలరేగిపోతామో ఎప్పటికి కూడా ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు. మనం ఏదైతే మనం ఫాలో అవుతున్నామో రాజకీయ నాయకులు శాశ్వతం కాదు. మనం ఒక అనుచరులము అంటే ఒక గొప్ప వ్యక్తులకు మనం అనుచరులుగా ఉండాలి. వాళ్ళు ప్రజల్లో చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు మనము స్ఫూర్తి తీసుకొని భవిష్యత్తులో మనం వాటి ముందుకు తీసుకెళ్ళాలి. అది అనుసరణ యొక్క లక్ష్యం. అంతేగాని ఏదో మంత్రి పేరు చెప్పుకోవడం ప్రభుత్వం అని చెప్పి విచ్చలవిడిగా చెలరేగిపోతే ఎవరు కూడా చూస్తూ ఊరుకోడు. 1-2 సార్లు చూసి 3వ బట్టలు ఉడబీకి బజార్లో కొట్టుకుంటూ తీసుకుపోతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవడు కూడా దాడి చేస్తే భయపడి ఊరుకునే స్థితిలో సమాజం లేదు. ఎందుకంటే ఈరోజు జాగృతమైన సమాజాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవడైనా రాజకీయ నాయకులు కావచ్చు, వారి యొక్క ముఖ్య అంశాలు కావచ్చు, ఎక్కడైనా సరే మనము ఏదైనా అన్యాయంగా ఒకరి మీద దాడికి వెళ్ళే క్రమం లోపల ఎవరి మీద దాడికి దిగే క్రమంలో ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించుకొని మరి 1-2 సార్లు ముందుకెళ్తే బాగుంటుంది. మిత్రులారా, నిజం కూడా పెనుగొండ పట్టణంలో కూడా
హిందూ సమాజం కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, శివమాల ధరించిన వ్యక్తులు కూడా సంఘటితంగా ఐకమత్యంగా అక్కడ చేరుకొని నిరసన చేపట్టడం కూడా చాలా హర్షణీయం, చాలా గొప్ప పరిణామం. ఎందుకంటే ఎవడు కూడా ఇట్లా దుర్మార్గంగా ఏదో బలం ఉందని చెప్పేసి ఎవరిని చూసుకొని వచ్చి ఎగిరి పడితే ఆయన్ని ఎగిరేసి తనడానికి ఇలా మనం అంతా ఐక్యతగా ముందుకు వస్తే ఇంకొకడు ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయకుండా ఉంటారని చెప్పేసి మీ అందరిని కూడా కోరుకుంటాను. ఇంత ఐకమత్యత ప్రతి ఒక్కసారి కూడా చూపించాలని కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి.